విభుం హృదిస్థం భువనేశమీడ్యం నిరాశ్రయం నిర్మలచిత్తచింత్యం పరాత్పరం పారమపారమేనం ఉపేంద్రమూర్తిం శరణం ప్రపద్యే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ జ్యేష్ఠమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటాం. ఈ జ్యేష్ఠమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనం అందరం కూడా పొందగలం. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా, తినడానికి తిండి, త్రాగడానికి నీరు, నివసించడానికి గృహము, కట్టుకోవడానికి బట్టలు, ఒకవేళ ఇవి లేకపోయినా కొంతకాలము బ్రతకవచ్చునేమో, కానీ భగవద్ అనుగ్రహం లేకపోతే మాత్రం క్షణకాలము కూడా ఈ లోకంలో ఉండవు. ఎందుకంటే మిగతా అన్నీ ఉన్నా కూడా భగవద్ అనుగ్రహం లేకపోతే క్షణంలో వాటన్నిటినీ విడిచి వెళ్ళిపోయే వాళ్ళు ఈ లోకంలో ఎంతో. కనుక మనకు సదా సర్వదా శ్రీరామరక్షగా ఉండేటువంటిది భగవద్. అటువంటి భగవంతుణ్ణి ప్రతి ఉదయాన, ఈ శుభోదయ సమయాన మనం ఎంతగా భగవంతుడి యొక్క లీలా విశేషాలను తెలుసుకొని మనసారా భక్తి ప్రపత్తులతో ఒక్క శరణాగతిని భగవంతుడికి ఆచరించగలమో ఆ రోజు నిజంగా శుభోదయం, మనకు శుభప్రదం. అందుకే కోరుతూ ఉన్నాం, విభుం హృదిస్థం భువనేశమీడ్యం. భగవంతుడు ఎలాంటి వాడు అంటే విభుం, సర్వత్రా వ్యాపించి ఉంటాడు. సర్వత్రా వ్యాపించి ఉంటాడు గనక హృదిస్థం, నీలోనూ ఉన్నాడు, నీ హృదయంలో కూడా ఉన్నాడు. విభుం హృదిస్థం, అందుకే నీవు ధైర్యంగా ఉండు, ఏమీ భయపడదు. విభుం హృదిస్థం భువనేశం ఈడ్యం. సర్వత్రా ఉన్నాడు, నీలోనూ ఉన్నాడు అంటే ఏదో ఆయనకేం పని లేదు కావానేమో అనుకుంటావేమో. భువనేశమీడ్యం, సకల భువనానికి అంతటికి ఆయనే నాయకుడయ్యా, అందుకే అంతా ఉన్నాడు, నీలోనూ ఉన్నాడు. నాయకుడైనంత మాత్రాన చండ శాసనుడు అనుకుంటావేమో, కాదు కాదు. ఈడ్యం, అందరి చేత స్తుతింపబడుతూ ఉంటాడు, దయామయుడు, కరుణా సముద్రుడు. అందుకే విభుం హృదిస్థం భువనేశమీడ్యం పరాత్పరం పారమపారమేనం. పరాత్పరుడు, నీవు ఈ లోకంలో గొప్పది అని ఏదైతే అనుకుంటావో ఆ గొప్పదానికన్నా గొప్పవాడు ఎవరు అంటే భగవంతుడు. నీవు ఈ లోకంలో పొందాలి అని ఏదైతే అనుకుంటావో ఆ పొందడానికి దానికన్నా గొప్పది ఏదైనా ఉంటుందా? నువ్వు పొందాలనుకున్నది పొందిన తర్వాత కూడా ఇంకా నీకు పొందాలి అనుకునేటువంటి వాడు భగవంతుడు. భగవంతుడిని పొందాక ఇంకోటి ఏదో పొందాలనేటువంటిది నీకున్నది. అందుకే అంటున్నారు, పరాత్పరం పారమపారమేనం ఉపేంద్రమూర్తిం శరణం ప్రపద్యే. అటువంటి ఉపేంద్రమూర్తి అయినటువంటి ఆ గోవిందుణ్ణి నేను ఈ జ్యేష్ఠ మాసంలో శుభోదయ సమయాన శరణాగతి చేస్తాను అంటూ మనమందరం కూడా విభుం హృదిస్థం భువనేశమీడ్యం నిరాశ్రయం నిర్మల చిత్తచింత్యం పరాత్పరం పారమపారమేనం
ఉపేంద్రమూర్తిం శరణం ప్రపద్యే అంటూ ఎంతో చక్కగా భగవంతుడికి శరణాగతిని ఈ శుభోదయ సమయాన మనం చేయగలిగితే ఈ ఉదయం మనకు ఎంతో చక్కదైనటువంటి శుభదాయకము. కనుక ఈ ఉదయాన్ని శుభదాయకంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జూన్ 24వ నిజ జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమి తిథి. దశమి తిథికి అధిదేవత అంతకః అంటే యమధర్మరాజు. వారిని జ్ఞప్తిలో ఉంచుకొని ధర్మ మార్గంలో ఉండే ప్రయత్నం మనమందరం ఆచరించాలి. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం చిత్త నక్షత్రం. చిత్త నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు. ఈ రోజున ఇంద్రుడి యొక్క ఆరాధనం ఐశ్వర్యప్రదమవుతుంది మనందరికీ. అదేవిధంగా ఈ రోజున వారం బుధవారం తులసీ దళాలతో మహావిష్ణువు యొక్క ఆరాధనం మనకు మోక్షప్రదమని శాస్త్రం. కనుక ఈ తిథివారి నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ నిజ జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. లక్ష్మీనాథసమారంభాం నాథయాపునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ప్రియ భగవద్బంధువులారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు విష్ణు చిత్తులు అనేటువంటి ఆళ్వారుడి యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీవిల్లిపుత్తూరులో అవతరించినటువంటి విష్ణు చిత్తుల వారు ప్రతిరోజు కూడా ఆ వటపత్రశాయికి రంగమన్నారికి అలంకార ప్రియో విష్ణు అన్న రీతిగా చక్క
చక్కటి నందనోద్యానవనాన్ని ఏర్పరిచి అందులో వికసించేటువంటి పూచేటువంటి సుగంధభరితమైనటువంటి పుష్పాలనంతా కూడా భక్తితో కోసి దాన్ని ఒక మాలగా కూర్చి భగవంతుడికి సమర్పించేవారు. ఇంత మహత్తరమైనటువంటి కైంకర్యాన్ని వీరు పెరియాళ్వాళ్ళు చేస్తూ ఉన్నారు, విష్ణుచిత్తుల వారు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దేవదేవుడు భక్తుల్ని అనుగ్రహిస్తాడు. భక్త్యా క్రీతో జనార్దన అని. ఎంత జ్ఞానమున్నా కూడా భక్తి లేకపోతే జ్ఞానం శోభించదు. అందువల్ల చెప్తూ ఉంటారు, భక్తి వినా ఎంత అతను మహాపండితుడైనా కూడా ఇసుమంత భక్తి లేకపోతే ఆ పాండిత్యం అనేది శునపుచ్చమివానార్థం అన్న రీతిగా ఉంటుంది. విష్ణుచిత్తుల వారు ప్రతిరోజు కూడా స్వామివారికి ఇటువంటి పుష్పమాలా కైంకర్యాన్ని విశేషంగా చేస్తూ వస్తూ ఉన్నారు. మన తిరుమల క్షేత్రం పుష్పమండపంగా భాసిల్లుతున్నది. అనేక రకాలైనటువంటి సుగంధభరితమైనటువంటి పుష్పాలతో తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతూ ఉన్నది. ఆ పుష్ప కైంకర్యమే ప్రధానంగా భావించినటువంటి వారు పెరియాళ్వారు. అలా కైంకర్యం చేస్తూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో పాండ్యరాజు వల్లభదేవుడు ఒక చక్కటి సభను ఏర్పరిచాడు. ఎందుకొరకు ఈ సభను ఏర్పరిచారంటే, ఆ రాజు ప్రతినిత్యం కూడా మారువేషంలో రాత్రిపూట గస్తీ ఆయన సంచారం చేస్తుండేవారు. తన యొక్క రాజ్య పరిపాలన ఎలా ఉంది అని తెలుసుకోవాలనేటువంటి ఉబలాటం ఆయనకి. ఒకచోట వెళ్ళి కూర్చున్న సందర్భంలో ఒక పండితుడిని అడిగాడు, ఎలా ఉంది ఈ రాజ్య పరిపాలన అంటే బాగుంది అని చెప్తూ, వర్షార్ధమష్టౌ ప్రయతేత మాసాన్ నిషార్ధమర్ధం దివసంయతేత వార్ధక్యహేతో వయసా నవేన పరత్రహేతో ఇహ జన్మనాచ అనే చక్కటి శ్లోకాన్ని చెప్పాడు. ఏమిటి అర్థం అంటే, వర్షాకాలంలో మనం వస్తువుల్ని సమకూర్చలేం. అందువల్ల ద్రవ్య సంభారాలంతా కూడా వర్షార్థం 8 నెలల పాటు ముందే అన్నింటినీ కూడా సమకూర్చుకోవాలి. వర్షాకాలంలో బయటికి వెళ్ళలేము. అలాగే ద్రవ్యాలంతా తడిసిపోవచ్చు. అందువల్ల ముందే దాన్ని సిద్ధం చేసుకోవాలి. రాత్రికి కావలసినటువంటి వస్తువులను ఉదయమే మనం సిద్ధం చేసుకోవాలి. ఇది రెండవ విషయం. మూడవ విషయము వార్ధక్యహేతో వయసానవేన అంటే, మనకు ఎప్పుడు ముసలితనం వస్తుందో తెలియదు. క్రమంగా 50-60 ఏళ్ళ ముసలితనం వస్తుంది. అప్పుడు కష్టపడలేం. అందువల్ల యువకులుగా ఉన్నప్పుడే కష్టపడి సంపాదించే అన్నింటినీ కూడా మనం పెట్టుకోవాలి. వార్ధక్యహేతో నవసా వయేన పరత్రహేతో ఇహ జన్మనాచ. ఈ వాక్యమే చాలా ప్రధానం. పరత్రహేతో అంటే మనం ఆ పరమపురుషార్థమైన మోక్షాన్ని పొందాలంటే ఈ జన్మలో ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవాలి అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. విన్నాడు వల్లభదేవుడు. జ్ఞానోదయమైనది ఆయనకి. పరత్రహేతో హిత ఎవరు అంటే పరతత్వం ఎవరుని తెలుసుకోవాలని ఆయనకి ఆశ కలిగి, అంటే సంపత్పూర్ణుడు అనేటువంటి మహాపండితుడు ఆయన్ని పిలిపించుకొని ఒక సభను ఏర్పాటు చేయమన్నాడు. సభను ఏర్పాటు చేసిన తర్వాత పండితులందరూ కూడా వచ్చారు. ఆ సమయంలో విష్ణుచిత్తుల వారిని భగవంతుడే ప్రేరేపించాడు, నీవు కూడా వెళ్ళు అని. విష్ణుచిత్తుల వారు చెప్తారు, స్వామి నాకేం తెలుసు, ఇదే మీకు తమాషాగా ఉందా, ఇది వాదమండి, ఇది మాటకు ప్రాధాన్యము, వాళ్ళతో నేను కొట్లాడాలి, నాకు తెలియదు స్వామి, మీరేమో కైంకర్యం చేసే విధంగా దీన్ని అనుకుంటున్నారు అన్నారు. సాహితీ సమరాంగణ సార్వభౌముడైనటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్తమాలిదలో ఈ విషయాన్ని తెలియజేస్తూ, గృహ సమ్మార్జనమో జలాహరణమో శృంగార పల్యంకికా వహనంబో వనమాలికాకరణమో వాల్లభ్యధ్వజ గ్రహణంబో వ్యజనాథపత్ర ధృతియో నృహరి
వాదములేలలేని ఇతరుల్ని ఇరియలకం వాత్రములని. స్వామి ఏమిటనుకున్నారు, ఏదో ఊడ్చడం అలా మార్జనం చేయడం ఇలా, ఇది పెద్ద వాదమండి అన్న. అన్నీ నాకు తెలుసు, నువ్వు వెళ్ళు అని విష్ణుచిత్తుల వారిని పంపించారు. విష్ణుచిత్తుల వారు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వాళ్ళకి అందరికీ కూడా, అంటే రాజు వల్లభదేవుడు ఆ సంపత్పూర్ణుడు ఇరువురు వచ్చి వీరి యొక్క బ్రహ్మ వర్చస్సుని చూసి వాళ్ళు ఆశ్చర్యపడి ముందుకొచ్చి వారి స్వాగతించి పండిత ఆ గోష్ఠిలో కూర్చోబెట్టగా మిగతా వాళ్ళందరూ కూడా ఏమిటిది, కేవలం దేవాలయంలో కైంకర్యం పూలు కోసి ఆ పూలను మాలగా మార్చేసేటువంటి ఇతనికి ఇంత గౌరవమా అని అందరూ కూడా అసూయపడ్డారు. కానీ జ్ఞానం ఎవరి దగ్గర ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఆ సమయంలో వల్లభదేవుడు ఒక ధనరాశిని ఒక మూటగా పైన ఆ జయస్తంభంలో కట్టిపెట్టాడు. ఎవరైతే పరతత్వ నిర్ణయం చేస్తారో అది పరతత్వ నిర్ణయం ఇదే అని తెలిసిన తర్వాత ఆ మూట కింద పడుతుంది అన్నారు. ఆ ప్రకారంగా విష్ణుచిత్తుల వారు నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః యచ్చకించిజ్జగత్యస్మిన్ దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని అనేక వేదవాక్యాలంతా కూడా అక్కడ ప్రమాణపురస్సరంగా నిరూపించి ఆ విష్ణువే పరతత్వమని చక్కగా తిరిగజేశాడు. ఆ సమయంలో పైన కట్టినటువంటి ఆ ధనము మూట కింద పడింది. అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. విష్ణుచిత్తుల వారి యొక్క పాండిత్యానికి అందరూ కూడా అక్కడ ఆశ్చర్యపడ్డారు. కనుక ఈ ప్రకారంగా విష్ణుచిత్తుల వారు శ్రీ వెంకటేశ్వరుడే పరతత్వం అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కనుక మనమందరం కూడా ఒక్కసారి విష్ణుచిత్తుల వారిని స్మరించుకుంటూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 శోభాని. అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబళం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా. ఏతాని నవనామాని నాగానాంచ మహాత్మనః సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతఃకాలే విశేషతః. సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య రక్షకాః. సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీ భవేత్. మన పెద్దలు ప్రబోధించినారండి. ఏమిటి? ఈ సమస్త భూమండలము కూడా ఎప్పుడో పృథు మహారాజు, ఆ మహారాజు గారు సూర్యవంశ చక్రవర్తి, సూర్యవంశ ప్రహోరలో జన్మించినటువంటి మహారాజు ఈ సమస్త భూమండలంలో
పూర్తిగా వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రదేశంగా ఎత్తుపల్లాలు మిట్టలు అన్నీ సమానం చేసి రైతులకు ఎంతో దోహదం చేశాడని భాగవతం కూడా వర్ణిస్తూ ఉంది. ఆ సమయంలో పృథు గారు అలా చేయడమే కాదు, ఆ తరువాత ఎవరైనా సరే వారి వారి భూమిని చదును చేసుకుంటూ ఉన్నా, ఎత్తుపల్లాలు సవరిస్తూ ఉన్నా ఎన్నో పుట్టలుంటాయి అక్కడ. సర్పజాతులకు సంబంధించినటువంటి ఎన్నో జీవజాలం నివసిస్తూ ఉండే అవకాశం ఉంది. అవన్నీ నిర్మూలిస్తారు. మనము దైనందిన జీవితంలో అనేక ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాం, మంచి మార్గాల్లో నడుస్తూ ఉంటాం, మంచి బాటలపై నడుస్తూ, కానీ ఒకప్పుడు అవన్నీ ఏదైనా పుట్టలు గిట్టలు గుట్టలు ఉన్న ప్రాంతంగా ఉండొచ్చు. అక్కడ అనేక సర్పజాలం ఉండే అవకాశం ఉంది. అవన్నీ నిర్మూలించారు ఎవరో. సహజంగా జీవులకు ఆ సర్పదోషాలు ఉంటాయి. వాటినే కాల సర్పదోషాలు అని కూడా అంటారు. మనకు ఆ దోషాలన్నీ కూడా పోవాలి అంటే మనము ప్రాతకాలే విశేషత అని చెప్పారు. అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబళం, ఇవన్నీ సర్పజాతుల పేర్లు, సర్పాల పేర్లు ఇవంతా కూడా. అనంతుడు, వాసుకి అంటే ఆదిశేషుడు కూడా అనంతుడు అంటారు, అని అతీత బ్రహ్మకల్పాంతుడు అంటారు. వాసుకి అంటే పరమశివుని యొక్క మెడలో ఉండే సర్పజాతికి చెందినటువంటి వారు. అలాగా పద్మనాభంచ కంబళం, అవన్నీ సర్పాల పేర్లు. ఏతాని నవనామాని నాగానాంచ మహాత్మన, సర్పజాతులు అనేక ఉన్నాయి సృష్టిలో, అనేకమైనటువంటి జాతులు ఉన్నాయి. కానీ 9 ముఖ్య జాతులు చెప్పారు పెద్దలు. అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబళం, ధృతరాష్ట్రం శంఖపాలం తక్షకం కాళీయం తథా. మనకు భాగవతంలో కూడా పరీక్షిత్ మహారాజు గారు సర్పదష్టుడై మరణిస్తాడు అని శపిస్తాడు శృంగి అనే మహర్షి. ఆయన ఓడక వింటికోపున మృతోరగమున్గొని వచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు నంస తలంబున పెట్టి దుర్మద క్రీడ చరించు రాజు హరకేశవులడ్డిన చచ్చునేటితో ఏడవనాడు తక్షక ఫణీంద్ర విషానల హేతి సంహతిన్. అక్కడ తక్షకుడు అనే పేరు, ఆ జాతి సర్పం చేత సర్పదక్షుడై ఆయన మరణిస్తాడు 7 రోజుల్లో అని శపిస్తాడు. అది జరుగుతుంది కదా. అలాగా ఈ సర్పజాతులన్నీ కూడా ముఖ్యమైన సర్పజాతులు 9 జాతులుగా పేర్కొని, ఈ ముఖ్యమైన సర్పజాతుల పేర్లు మనం స్మరించామంటే సాయంకాలే పఠే నిత్యం ప్రాతకాలే విశేషత. సాయంకాలం వీరుంటే సాయంకాలం, ప్రాతకాలం అయితే ఇంకా విశేషం మంచిది అని స్మరించామంటే ఆయా జీవులకు సర్పదోషములు ఉండవు అని పెద్దలు చెప్పారు. ఏతాని నవనామాని నాగానాంచ మహాత్మన, ఆ 9 జాతుల సర్పజాతుల్ని ఎవడైతే స్మరిస్తూ ఉన్నాడో వాడికి సర్వబాధ వినిర్ముక్త సర్వత్ర విజయీ భవేత్. ఎటువంటి ఈతి బాధలున్నా కానీ, దైనందిన జీవితంలో సంభవించే కష్టములు కానీ, ఎటువంటి అంశాలు కానీ, సమస్యలు కానీ అన్నీ నశించిపోయే అవకాశం ఉంది. నశించిపోవడమే కాకుండా సర్వత్ర విజయీ భవేత్, అన్ని అంశాలలోనూ విజయం సాధించగలరు. అంటే ఈ సర్పదోషాలంటే కాలం అనుకూలించకపోతే అదే ఒక సర్పదోషం జీవులకి. కాలం అనుకూలించలేదనుకోండి, కాలస్వరూపుడు భగవంతుడే. కాబట్టి ఆ సర్పజాతులని స్మరించడం వల్ల సంతానానికి కూడా మంచి జరుగుతుందని చెప్పారు. సంతానం ప్రాప్యతే నూనం, ఏ గృహస్థుడైతే క్రమం తప్పకుండా ప్రాతకాలంలో ఈ 9 జాతుల సర్పజాతుల్ని స్మరిస్తూ ఉన్నాడో అటువంటి వాళ్ళకు మంచి సంతానం కూడా కలుగుతుంది. సంతానస్య రక్షకాః, ఆ సంతానాన్ని కూడా ఆ నాగజాతులు రక్షిస్తూ ఉన్నాయని చెప్తారు. కాబట్టి సత్సంతానం కలగాలంటే కూడా ఈ స్తోత్రం చెయ్యాలి అని చెప్పారు. కాబట్టి
ఇప్పుడు కూడా మనం ఎన్నో దేవాలయాల్లో సర్పదోష నివారణలు చేసుకుంటూ ఉంటారు, రాహుకేతు పూజలు చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా స్మరిస్తే, నిరంతరం స్మరించే వాళ్ళు ఇంకా ఏ పూజలు చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. అన్ని దోషాలు నివారింపబడతాయని పెద్దలు చెప్పారు. కాబట్టి ఆ ఆర్యవాక్య ప్రమాణాన్ని అనుసరించి అందరూ కూడా ఇటువంటి సదాచారాన్ని పాటించవలసిన అవసరం ఉన్నది.